ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. బట్ నేనైతే అస్సలు బాగాలేదు. ఏంటి బాగాలేదు అంటుంది అనుకుంటున్నారా? మరి ఎలా బాగుంటా చెప్పండి. మీరు నాకు వ్యూస్ ఇస్తున్నారు కానీ, లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, కమెంట్ కానీ ఏమన్నా చేస్తున్నారా చెప్పండి. జస్ట్ వీడియో చూసి వెళ్తున్నారు. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా బాగుంటా కదా. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు పోనీ లైక్ కానీ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. సరే, ఇంకా మ్యాటర్కి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే, పోయిన వీడియోలో నేను మీకు కొండవీడి పార్ట్ 1 పెట్టా. పార్ట్ 2 వీడియో కోసం స్టే ట్యూన్ అని కూడా చెప్పా. మరి నేను మీకు మాట ఇచ్చా కదా, మరి నా మాట నేను నిలబెట్టుకోవద్దు. అందుకని నేను ఈ వీడియోలో మీకు కొండవీడి పార్ట్ 2 అయితే వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. సో ఫుల్ వీడియో చూడండి. వీడియో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఫైనల్గా చెప్తున్నా. ఇలాంటి అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక్కడైతే ఒక మంచి ఫోటో స్పాట్ ఉందంట, అందుకని వెతకడానికి వెళ్తున్నాము నేను మా డాడీ. అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే కొండెక్కాలంట. బట్ మేము కొండెక్కడానికి మాకు అసలు ఓపికలే లేవు. మీరు పార్ట్ 1 కానీ ఆ ముందు వీడియో కానీ చూసినట్లయితే అసలు ఓపిక లేదు. అందుకని మేము కొండెక్కకుండా ఆ దగ్గరలో ఉన్న చిన్న చిన్న స్పాట్స్లోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి అక్కడ దగ్గరలో నరసింహస్వామి వారి టెంపుల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేసేయండి నరసింహస్వామి వారి టెంపుల్ చూడడానికి. టెంపుల్ అయితే పీస్ఫుల్గా సింపుల్గా చిన్నది చాలా బాగుంది. వచ్చేసామన్నమాట టెంపుల్కి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, మనము ఇక్కడ రాజుల కాలంలో ఉన్న రాజు ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యం అన్నదానము, పూజలు, అర్చనలు అన్నీ బాగా జరుగుతున్నాయంట నరసింహస్వామి వారికి. ఎంత మంచిది. కొండవీడిలో నరసింహస్వామి వారి టెంపుల్ తెలియకుండా ఎవరికి ఉండదు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్కి అయితే వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మన పేరు మీద అన్నదానం కూడా చేస్తారనమాట ప్రతి సాటర్డే అండ్ సండే. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఇక్కడ అన్నదానానికి పంతులు వారికి వాళ్ళ తోచినంత అమౌంట్ అయితే ఇస్తారంట. అండ్ వాళ్ళ పేరు మీద సాటర్డే కానీ సండే కానీ అన్నదానం చేస్తారంట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందుకని మేము కూడా మాకు తోచినంత అమౌంట్ అయితే టెంపుల్లో ఉన్న పంతులు గారికి అయితే ఇచ్చాము. సో ఇంకా టెంపుల్ లోపల టెంపుల్లో ఉన్న పంతులు గారితోనే కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేయడం జరిగింది. సో వీడియో మొత్తాన్ని చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మొత్తం ఇంకా వీడియో మొత్తం చూడండి.
సో ఇదే అనమాట నరసింహస్వామి వారి టెంపుల్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళు గోత్రనామాలు చదివి అర్చన చేస్తారనమాట. दिलीप कुमार श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महानियमनात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम गोविंद. ఈయన అన్నమాట కొండవీడి పరిపాలించిన రాజు. అందుకని ఆయన గుర్తుగా విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ఇక్కడైతే మీకు పోయిన వీడియోలో చెప్పా కదా కత్తుల బావి గురించి, అదే వెతుకుతున్నాం అన్నమాట కత్తుల బావి ఎక్కడుందా అని. సో వెళ్తున్న దారిలోనే ఇలా మనకి బోర్డ్స్ అయితే వచ్చాయి. అక్కడ పరిపాలించిన రాజు గురించి, ఇక్కడున్న బావులు కానీ కోటలు కానీ వాటికి సంబంధించిన బోర్డ్స్ అన్నమాట అవన్నీ. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే కత్తుల బావి చూసాము, బట్ అది మూసేసింది. వీడియోలో అంత క్లారిటీగా కనపడలేదు. ఎవరైనా కొండవీడి వెళ్తే ఖచ్చితంగా చూడండి. బట్ అంత అర్థం కాదు అది కత్తుల బావి అని. సో అది చూసి అర్థం కాక మేము అక్కడ ఉన్న పార్క్లో కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరాము. ఇదే అన్నమాట కంటిన్యూషన్ వీడియో ఆఫ్ కొండవీడు. హోప్ యూ లైక్ ఇట్.